సౌత్, నార్త్ ఏ ఇండస్ట్రీలో రూపొందించిన సినిమాలకైనా ప్రోత్సాహం అవసరం. మంచి కంటెంట్ తో నిర్మించిన సినిమాలకు, ఆయా చిత్రాల్లో అద్భుత ప్రదర్శనతో మెప్పించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డ్ బూస్ట్ ఇస్తాయి. అయితే చాలా సార్లు ఈ అవార్డ్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అమితంగా జనాదరణ పొందిన సినిమాలకు కాకుండా స్టార్ వాల్యూ ఉన్న చిత్రాలకు అవార్డ్ కేటాయించడంపై చాలా మంది నటులు బహిరంగానే తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. ఆ లిస్ట్ లో కంగనా రనౌత్ ఒకరు. బీ టౌన్ లో నెపోటిజం మూవీ మాఫియాపై విమర్శలు కురిపించే కంగనా అవార్డుల అంశంపై మరోసారి వార్తల్లో నిలిచింది. తనకు నచ్చిన చిత్రాలతో కూడిన అవార్డ్ జాబితాను ప్రకటించింది. అవార్డ్ సీజన్ రావడంతో నెపో మాఫియా కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. అర్హులైన ప్రతిభావంతుల నుంచి అన్ని అవార్డులను ఈ మాఫియానే కొల్లగొడుతుండడం, 2022లో అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్న కొన్ని సినిమాల జాబితాలో ఇదిగో అని పలు విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనకు సంబంధించిన పేపర్లను వెల్లడించింది. ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కాంతారా, ఉత్తమ నటి మృణాల్ ఠాకూర్ సీతారామం, ఉత్తమ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఉత్తమ సహాయ నటుడు అనుపమ్ ఖేర్, ఉత్తమ సహాయ నటి టబు. అలాగే బాలీవుడ్ అవార్డుల గురించి ప్రస్తావిస్తూ స్కెడ్యూల్లో కొంత టైం దొరికినప్పుడు అర్హులను భావించే వారందరి జాబితాను తయారు చేస్తాను అని ట్విట్టర్ లో పేర్కొంది. అయితే ఈ అవార్డుల జాబితా చూసిన నెటిజన్లను పలు రకాలుగా స్పందిస్తున్నారు. కంగనా నటించిన దాకడ్ మూవీకి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ సెంచరీ పురస్కారం ఇవ్వాలని వ్యూహంగా కమెంట్స్ చేయడమే కాక 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కితే 2,35,00,000 కలెక్ట్ చేయడంపై సెటైర్స్ వేస్తున్నారు. ప్రస్తుతం కంగనా తమిళంలో చంద్రముఖి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చంద్రముఖి 2 సినిమాలో నటిస్తోంది. పి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వడ్డీవేలు, రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. ఇదే కాగా కంగనా స్వీయ దర్శకత్వంలో హిందీలో ఎమర్జెన్సీ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించింది. ఇందిరాగాంధీ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. అయితే ఈ ప్రాజెక్ట్ పైన కమెంట్ చేస్తున్న నెటిజన్లు ప్రొడ్యూసర్, డైరెక్టర్, లీడ్ క్యారెక్టర్, స్టోరీతో పాటు ఈ సినిమాకు ఆడియన్స్ కూడా కంగనానే అని దెప్పి పొడుస్తున్నారు.